హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 సినిమా వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లో 6వ చిత్రంగా ఆగస్టు 14న రిలీజ్ కు సిద్ధమవుతోంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ హృతిక్ తో ఆయన ఫేస్ ఆఫ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముంబై, స్పెయిన్, ఇటలీ, జపాన్ వంటి లొకేషన్స్ లో చిత్రీకరణ జరిగిన ఈ సినిమా టీజర్ మే 20న విడుదలయ్యి 70 మిలియన్ వ్యూస్ ను దాటింది. అయితే వార్ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి బజ్ ను సృష్టిస్తోందని మొదట అంచనా వేసిన వైఆర్ఎఫ్ కు ఇప్పుడు ఊహించని అనుభవం ఎదురవుతోంది. ఈ సినిమా తెలుగు రైట్స్ ను 90 నుంచి 110 కోట్లకు విక్రయించాలని భావించింది. ఏషియన్ సినిమా 70 కోట్లు, సితారా ఎంటర్టైన్మెంట్స్ 80 కోట్లు ఆఫర్ చేసినప్పటికీ ఈ డీల్స్ ఫైనల్ కాలేదు. ఎన్టీఆర్ క్రేజ్, హృతిక్ కాంబినేషన్ వల్ల ఈ సినిమా రికార్డ్ బిజినెస్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు భావించాయి. కానీ టీజర్ అంతగా ఇంపాక్ట్ సృష్టించకపోవడంతో బిజినెస్ విషయంలో టెన్షన్ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం వైఆర్ఎఫ్ తెలుగు రాష్ట్రాల్లో వార్ 2 రైట్స్ ను సొంతంగా రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోందట. డిస్ట్రిబ్యూటర్స్ 70 నుంచి 60 కోట్లకు మించి రిస్క్ చేయడానికి సిద్ధంగా లేరని, వైఆర్ఎఫ్ అడిగిన ధర ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో సొంత రిస్క్ తో రిలీజ్ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. గతంలో దేవర సినిమా విషయంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఎన్టీఆర్ స్వయంగా నాగవంశితో మాట్లాడి కళ్యాణ్ రామ్ బ్యానర్ తో మంచి డీల్ ను సెటిల్ చేశాడు. కానీ వార్ 2 బిజినెస్ విషయంలో ఎన్టీఆర్ పెద్దగా ఇన్వాల్వ్ కావడం లేదని సమాచారం. వైఆర్ఎఫ్ సొంత రిస్క్ తో రిలీజ్ చేయడం వల్ల ఎన్టీఆర్ ఈసారి డిస్ట్రిబ్యూషన్ విషయంలో జోక్యం చేసుకోలేదని అంటున్నారు. ఈ సినిమా ఆగస్టు 14న రజనీకాంత్ కూలీతో బాక్సాఫీస్ వద్ద ఢీకొననుంది. కూలీ తెలుగు రైట్స్ ను నాగార్జున 60 కోట్లకు సొంతం చేసుకున్నాడు. ఈ భారీ క్లాష్ వార్ 2 వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వైఆర్ఎఫ్ సొంత రిస్క్ తో రిలీజ్ చేస్తుండటం వల్ల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.